పరిశుద్ధుడు జీవముల దేవుడు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతం ఆత్మీయ ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని పిల్లలు అందరూ బాగున్నారా? నిన్న నేడు రేపు ఏకరీతి ఉన్న దేవుడే మన దేవుడు. గత జీవితంలో మన అనేకమైన పోరాటాలు, అనేకమైన ప్రయత్నాలు, అనేక విధాలుగా మనం ప్రయాసపడినప్పటికీ మన ప్రయాస వృధా కాదు. మనం చేస్తున్న ప్రయత్నం వృధా కాదు. మన ప్రయత్నంలోనూ, మన ఆలోచనలోనూ, మన కుటుంబ స్థితిగతుల్లోనూ మనకి ఏది అవసరమో, ఎప్పుడు అవసరం సమస్తం మెరిగిన దేవుడు మనకున్నాడు. ఎందుకంటే ఆయన జీవించే దేవుడు, జీవం గల దేవుడు. నువ్వు ప్రస్తుత కాలం బట్టి, నువ్వు ప్రస్తుత సమస్యలు బట్టి నువ్వు అల్లాడిపోతున్నావేమో, కానీ దేవుడు తగిన సమయం నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి సహోదర, దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు కాబట్టి బలహీనపడవద్దు, ఒత్తిడికి లోను కావద్దు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు దాని ద్వారా నువ్వు ప్రార్థన చేసి దేవుని ఇచ్చిన మనకు విడుదల, విమోచన మనము పొందుకుంటాము. ఈ ఉదయకాల సమయం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుత వాగ్దానం ద్వారా మన జీవితం ఒక ధైర్యము, విశ్వాసం కలుగుతుంది. నిన్ను నన్ను ప్రేమించిన అద్భుతం మనందరం కలిసి చదువుకుందాం. 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు మన సరిహద్దులు సమాధానం కలగజేయడం వాడే. ఆయన మన సరిహద్దులు సమాధానం కలగజేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఈ లోకంలో మనకు సమాధానం కరువైపోయింది, నెమ్మది కరువైపోయింది. ఉదయం లేవగానే అనేకమైన ఆలోచనలు, పోరాటాలు, సమస్యలు. ఏమి చేయాలా, ఏ విధంగా నేను ముందు కొనసాగాలా, మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన కుటుంబం యొక్క ఆర్థిక స్థితి ఏంటిది, నేను ఎవరికి ఎట్లా అప్పులు ఉన్నాయి, వడ్డీలు ఎలా కట్టుకోవాలి, అసలు ఎలా చెల్లించాలి, అనేకమైన విధాలుగా మనము కృంగిపోతుంటాము. దేవుడు అంటున్నాడు, ఈ లోకపరమైన ఎవరు ఆదరించకపోయినా, ఎవరు పలకరించకపోయినా, నీకు ధైర్యము, నెమ్మది, సమాధానం అనుగ్రహించకపోయినా దేవుడు ఇచ్చిన సమాధానం మన జీవితం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఆయన అంటూ నీ సరిహద్దులు సమాధానం కలగజేయవాడు ఆయనే. నీ జీవిత పోరాటంలో ప్రస్తుతం సమాధానం లేక నువ్వు కొట్టుమిట్టాడుతున్నామో, కానీ నెమ్మది గురించి వెంటాడుతున్నావు. అయ్యో నా సమస్యలను సమాధానం లేకపోతున్నాను, కుటుంబంలో భార్యతో సమాధానం లేదు, భర్తతో సమాధానం లేదు, నేను సమాజంలో సమాధానం లేకపోతున్నాను, నా ప్రవక్తన నా మీద నాకే అసహ్యం పుడుతుంది, నీ ఎదుటలకు ఆయాసకరంగా అని చెప్పేసి నువ్వు దిగులు చెందుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు సమాధానం కలగజేస్తాను, నీ కుటుంబంలో సమాధానం కలగజేస్తాను, నీ భర్తకు సమాధానం ఇస్తాను, నీ భార్యకు సమాధానం ఇస్తాను, నీ కుటుంబ అన్నదమ్ములకు సమాధానం ఇస్తాను, నీ సమాజానికి సమాధానం కలగజేసి మంచి గోధుమతో నిన్ను తృప్తిపరుస్తాను వాగ్దానం ఇస్తున్నాను. దేవుడు ఎప్పుడైనా శ్రేష్టమే మనకు అనుగ్రహిస్తాడండి. శ్రేష్టమైన ఫలం అనుగ్రహించేవాడే మన దేవుడు. ఆయన మనం అకస్మాత్తుగా వచ్చి ఈరోజు ఆశీర్వదించి వదిలిపెట్టే దేవుడు కానే కాదు. దేవుడు నీకు ఏదైనా అనుగ్రహించాడంటే, ఏ మాట నీకు సెలవించాడంటే అది నెరవేర్చేంత వరకు ఆయన మౌనంగా ఉండడు. ఒకవేళ ఆయన నెరవేర్చే సమయం ఒకటి ఉంటుంది, కానీ ఆ సమయం వరకు మన నిరీక్షణ, విశ్వాసం కలిగి ఎదురు చూస్తే ఆయన మంచి గోధుమతో తృప్తిపరుస్తాడు. శ్రేష్టము. అనేక దినాల నుంచి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా? ఇన్ని సంవత్సరాలు ఉద్యోగంలో స్థిరపడం లేదే, నేను ఉద్యోగం పొందుకోలేకపోతున్నానే అని చెప్పి దిగులు చెందుతున్నావా? దేవునికి శ్రేష్టమైన ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. అదే వివాహం కాలేదని భయభ్రాంతి గురవుతున్నా, అందరికి వివాహం అయితే, నా తోటి వారికి వివాహం అవుతుంది, నాకు ఆలస్యం, నువ్వు దిగులుతో, వేదంతో, దుఃఖంతో ఉన్నావా? ప్రియ సహోదరి సహోదర, దేవుడు అంటున్నాడు మంచి నీకు సంబంధాలు, నీకు సూటబుల్ సంబంధం ఇచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని మహిమకరంగా వివాహం జరిగించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఏ విషయం కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. దేవుడు సమస్తం చేయగలడు. ఆయన సామర్థ్యం గల దేవుడు, నిజ దేవుడు ఆయన. కాబట్టి ఆయన వాగ్దానం ఇచ్చాడంటే దాని ఆపల శక్తి లోకపరమైన ఏ మానవ శక్తి లేదు. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ సరిహద్దుని సమాధానం కలగజేస్తాను, నేను మంచి గోధుమతో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏమి చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నావో, నువ్వు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసిన దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. మన జీవితంలో ఆయన చేతులు పెట్టాలా, మన ఉద్దేశంలో ఆయనకు తెలియచేయాలా, ఆయన ప్రణాళిక ఏదో మనం కనుగొనాలా. అప్పుడు మన జీవితంలో సమాధానం, నెమ్మది, సంతోషం అన్ని విషయంలో మనతో. ఒకవేళ అనారోగ్య సమస్యలు, నీ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావా, శరీర బలహీనతను నువ్వు కృంగిపోతున్నావా, శరీరంలో ఉన్న యొక్క బలహీనత వల్ల నువ్వు ఏ పని చేయలేక, కుటుంబ పోషణ లేక, అనారోగ్య స్థితి నువ్వు భయప్రాంతుతున్న దేవుడు అంటున్నాడు, వాటి నుంచి విడిపిస్తాను. ఆయన నీకు యొక్క అనారోగ్యం తొలగించి నీకు శ్రేష్టమైన ఆరోగ్యం ఇస్తాను, మంచి ఆరోగ్యం కలగజేస్తాను. నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని పోషించి ఆదరించి నేను ఆయన అనేకులకు సమాధానంగా నిలబెట్టి నీ చుట్టుపక్కల సమాధానం కదా, నీ సరిహద్దులు, నీ గృహం చుట్టూ, నువ్వు విశ్వస ప్రాంతం చుట్టూ ఆయన సమాధానం కలగజేసేవాడు ఆయనే. ఆయన మనకు ఉన్నాడు కాబట్టి దిగులు చెందవద్దు, భయపడదు. దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు సహాయం చేస్తాడు, సమాధానం ఇస్తాడు. మంచి గోధుమతో శ్రేష్టమైనది అంటే పరిశుద్ధమైనది, ఎవరు ఊహించనిది, మన జీవితం శ్రేష్ట మంచి గోధుమతో మంచి ఆశీర్వాదాలతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపి ఆశ్రయించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించి అద్భుతమైన దేవుని పరమతానికి థ్యాంక్స్ చెప్తూ మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరలోకమున తండ్రి, ఈ ఉదయకాల సమయం ప్రభా మా ప్రియులకు తండ్రి చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితం ప్రభా అయ్యా, వారి జీవితంలో మంచి గోధుమతో తృప్తిపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా, వారు ఏ స్థితిలో ఉన్నారో నువ్వు చూస్తున్నావు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో తండ్రి ఎదుర్కొంటున్నారో నువ్వు చూస్తున్నావు ప్రభా. అయ్యా, సమాధానం లేక, నెమ్మది లేక, ఐక్యత లేక, ప్రేమ లేక, కొట్టుమిట్లాడుతూ ప్రతిరోజు తండ్రి దినగండంగా గడుపుతున్న ప్రతి ఒక్క జీవితంలో అయ్యా నువ్వు సమాధానం కలగజేయండి అయ్యా. అయ్యా, వారి సరిహద్దులు విశాలపరచండి అయ్యా. వారి కుటుంబంలో సమాధానం తెచ్చండి అయ్యా. భర్త విషయంలో, భార్య విషయంలో, అన్నదమ్ముల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో ఆ కుటుంబంలో సమాధాన నిబంధన స్థిరపరచమని చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఏ కుటుంబంలో ఏ శోధనలు శోధిస్తున్నాడు, ఏ అపవాది శోధిస్తున్నాడు, ప్రతి శోధన నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగం లేక, వివాహం కాలేదని, అయ్యా ఉద్యోగం పొందుకోలేక నష్టంతున్నాను, ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తమైందని, అప్పుల సమస్యలు కూరుకుపోయినాను, అనారోగ్య సమస్యలను అయ్యా భరించలేకపోతున్నానని చెప్పేసి ఒత్తిడిలో ప్రతి ఒక్క బిడపడతాని వారి శ్రేష్టమైన ఫలము దయచేయమని, నువ్వు ఉద్దేశించిన కార్యక్రమాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, మంచి గోధుమతో తృప్తిపరిచి మా ప్రియులకు కావాల్సిన సమస్యను సమకూర్చి నీవే మహిమ పొందుకొని చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రక్షణ లేని కూడా రక్షణ దయచేయండి అయ్యా. బలహీనం బలపరచండి, కృంగి వాళ్ళు లేవనెత్తండి అయ్యా. మార్గం లేక గమ్యంలోకి వారికి మార్గం, సత్యం, జీవం నీవే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, గర్భం సుఖమైన ప్రసవం దయచేయండి అయ్యా. గర్భఫలం లేక అల్లాడిపోవచ్చు వాళ్ళకి మంచి వాళ్ళకి జ్ఞాపకం చేసి మన శ్రేష్టమైన బహుమానం దయచేయమని వచ్చున్నాం తండ్రి. అయ్యా, మరి ఉదయకాల సమయంలో ఆత్మీయ పడిన ప్రతి బిడ్డల పనులని వారు తిరిగి లేవనెత్తం వచ్చున్నాం తండ్రి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితం నీ పరిశుద్ధాత్మకాన్ని జరిపించి మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానానికి మనం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కల్వరి మినిస్ట్రీ అనేకులకు దేవుని యొక్క వాక్యం సువార్త ప్రకటింపబడాలి కాబట్టి మీరందరూ షేర్ చేయడం ద్వారా వారు కూడా దేవుని యొక్క సువార్త అంగీకరిస్తారు, దేవుని వారితో మాట్లాడతారు. ఈ ఉదయకాల సమయంలో కల్వరి నుంచి ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, ప్రార్థన కలిగి ఉండండి. దేవుడు తప్పక మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.